నేను సావర్కర్ గురించి చదివి మాట్లాడుతున్నాను. అండ్ బంగ్లాదేశ్ విషయంలో కూడా అక్కడ ఉన్న హిందువులంతా ఏకమవ్వాలి అని అన్నారు. సో అది ఏ కోణంలో అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడున్న హిందువులు? బంగ్లాదేశ్ లో 1.5 కోట్ల వరకు హిందువులు ఉన్నారు. వాళ్ళందరూ ఏకతాటిపైకి రావాలి, వాళ్ళందరూ కలిసి పోరాడాలి, ఐకమత్యంగా ఉంటేనే మీ సమస్యల్ని మీరు పరిష్కరించుకోగలుగుతారు అనేది ఆయన చెప్పిన మాట. ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, మీరు పోరాడండి, ప్రపంచ దానికి కొనసాగింపుగా ఆయన మాట అంటే మీరు పోరాడుతూ ఉంటే మీకు ప్రపంచమంతా ఉన్నటువంటి హిందువులు మీకు మద్దతుగా నిలుస్తారు అనేది ఆయన చెప్పిన మాట. ఒక రకంగా చెప్పాలంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. నిజంగానే అక్కడ నుంచి మా దేశంలో మేము ఉన్న హిందువులం మేము ఐకమత్యంగా ఉండాలి, మాది మేము కొట్లాడాలి అనే ఉద్దేశంతో ఉండడం అనేది డెఫినెట్లీ ఇది మంచి పరిణామము. అయితే బంగ్లాదేశ్ లో సంగతులు నాకు తెలుసు, నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళి వచ్చాను కాబట్టి అక్కడ ఉన్నటువంటి హిందువులతో నేను అడపా ఎవ్రీ 2 రోజులకోసారో 3 రోజులకోసారో మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే ఎట్లా ఉన్నారు, ఏం జరుగుతుంది అని. బికాస్ నేను అక్కడికి వెళ్ళి ఒక 10-15 రోజులు తిరిగి వచ్చాను. నేను ఆ 15 రోజులు అక్కడ ఉన్న పరిస్థితులు నాకు తెలుసు. షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను అక్కడ ట్రావెల్ చేశాను. షేక్ హసీనా పోయిన తర్వాత అప్పుడు వాళ్ళు చెప్పేది పదే షేక్ హసీనా ఉన్నంత కాలమే మాకు రక్షణ ఉంటుంది, షేక్ హసీనా గనక గద్దె దిగిపోతే చాలా కష్టం అవుతుంది అని వాళ్ళు అప్పుడు చెప్పేది. ఇప్పుడు అదే జరిగింది. లాస్ట్ 1 year నుంచి ప్రాణాల అరచేతులు పెట్టుకొని బతుకుతున్నారు వాళ్ళంతా. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి అసలు బయటకు రావాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయి. చిన్న ఆడపిల్లల్ని అయితే బయటకు పంపించలేని పరిస్థితి ఉందంట. సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అక్కడ ఉన్న పొలిటికల్ ఈక్వేషన్స్, ఇప్పుడు మనం ప్రస్తుతం పొలిటికల్ పార్టీ ముఖ్యంగా రాజకీయాలు చూస్తున్నాం, మనం ఎలక్షన్స్ చూస్తున్నాం. ఎలక్షన్స్ టైం కాబట్టి ఇప్పుడు ఏం చేయరు, ఇప్పుడేం కొంచెం కామ్ గా ఉంది. ఎలక్షన్స్ టైం కాబట్టి ఓట్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం కామ్ గా నడుస్తోంది. ఎలక్షన్స్ తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారు, ఇప్పుడు ఎందుకు మోహన్ భాగవత్ గారు చెప్పారు అనే మాట కూడా ఇప్పుడు చాలా కీలకం. ఎందుకు చెప్పారంటే ఎలక్షన్స్ ఇప్పుడు 12th రోజు పోలింగ్ ఉంది. సో 12th తర్వాత వాళ్ళకి అక్కడ ఒక ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారనేది, లైక్ ఖలీదా జియా ప్రభుత్వమే వచ్చింది అనుకోండి, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ బిఎన్పి వచ్చింది అనుకోండి, బిఎన్పి అధికారంలోకి వస్తే కొంచెం నయమని ఇప్పుడున్న వాళ్ళు చెప్తున్నారు. అంటే షేక్ హసీనా కంటే తక్కువే కానీ బట్ ఫైన్ అని అంటున్నారు. బట్ జమాతే ఇస్లామీ కనుక అధికారంలోకి వస్తే చాలా డేంజరస్ గా ఉంటుంది సిచ్యువేషన్. బికాస్ జమాతే ఇస్లామీ దాని మొదటి నుంచి వాళ్ళ ఆలోచనలే పూర్తి కరడు కట్టినటువంటి ఇస్లామిక్ మతోన్మాదాన్ని ప్రేరేపించేటువంటి శక్తులు వాళ్ళు. సో వాళ్ళు పాకిస్తాన్ అనుకూలమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు. సో ఒకవేళ జమాతే ఇస్లామీ కనుక పవర్ లోకి వస్తే పెద్ద జనసైడ్ జరుగుతుంది. అక్కడ చాలా మందిని ఊచకోతలకు వస్తారు, చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. సో ముందస్తుగానే మోహన్ భాగవత్ గారు ఒక హెచ్చరిక లాంటి సూచన చేస్తున్నారా అనేది నాకున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు గుడ్డిలో మెల్లలాగా బిఎన్పి అంటున్నాం కదా, బట్ నిజానికి హిందువులకు ఎటువంటి ఆప్షన్ కూడా లేదు కదా అక్కడ సిచ్యువేషన్. ఆప్షన్ లేదు. ఇతను రెహమాన్ కూడా ఇదివరకు ఉల్ఫాకి సపోర్ట్ చేసి అవును, ఇవన్నీ కూడా ఉల్ఫాకి సంబంధించి పెద్ద షిప్మెంట్, ఒక పెద్ద కన్సైన్మెంట్ దొరికింది చిటగాన్ పోర్ట్ లో. మొత్తం చాలా పెద్ద కన్సైన్మెంట్, ఒక పెద్ద షిప్ లో ఉన్నటువంటి ఆయుధాలన్నీ రవాణా అవుతున్నాయి. అవి చిటగాంగ్ పోర్ట్ కు వచ్చాయి. చిటగాంగ్ పోర్ట్ నుంచి బై రోడ్ మన నార్త్ ఈస్ట్ లోకి రావాలి, ఈశాన్య రాష్ట్రాల్లోకి రావాలి. దాన్ని అది అక్కడ పట్టుకున్నారు ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో. ఆ పట్టుకున్న దాంట్లో అక్కడికి రావడానికి మెయిన్ కారణం రెహమాన్. ఇప్పుడు ఈ ఖలీదా జియా కొడుకు ఎవరైతే ఉన్నాడో అతనే మేజర్, అతనే ఇప్పుడు ఈ పార్టీని లీడ్ చేస్తున్నది. సో మీరు అన్నట్టుగా ఆ బిఎన్పి ఏం భారత వ్యతిరేక ధోరణి లేదు అని చెప్పడానికి లేదు. బట్ ఈక్వేషన్స్ మధ్య జమాతే ఇస్లామియా బిఎన్పియా అంటే రెండిట్లో పోల్చి చూస్తే గుడ్డిలో మెల్ల అన్నట్టు కొంచెం బిఎన్పి నయమని. బికాస్ బిఎన్పికి అంతో ఇంత కొంత పొలిటికల్ జర్నీ ఉంది వాళ్ళకి మొదటి నుంచి కూడా. ఎందుకంటే పొలిటికల్ పార్టీ నడుపుతున్నప్పుడు కొన్ని ఈక్వేషన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. బట్ జమాతే ఇస్లామీ ప్యూర్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అది. ఇట్ ఇస్ నాట్ పొలిటికల్ పార్టీ లిటరల్ గా మాట్లాడితే. ఇప్పుడు పొలిటికల్ గా మారింది కానీ మాట్లాడుతున్నారు కానీ, బట్ అది పూర్తిగా ఒక రిలీజియస్ ఆర్గనైజేషన్ లాగానే వర్క్ చేస్తారు వాళ్ళు. సో ఇంకా డేంజరస్ అని అర్థం. సరే, రెండిటికంటే కూడా ఇప్పుడు భారత్ పాత్ర ఏంటి అని అంటే గనక, బంగ్లాదేశ్ విషయంలో మనం ఏం చేయాలి అని అంటే గనక, గవర్నమెంట్ పరంగా రియాక్ట్ కావాల్సింది రియాక్ట్ అవ్వట్లేదు. మనం కొంత అవుతున్నాం, బట్ ఇంకా కావాల్సింది ఉందని నా అభిప్రాయం. సో బట్ దానికి కొంచెం టైం పట్టవచ్చు. గవర్నమెంట్ లేదు కాబట్టి అక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు తారిక్ రెహమాన్ ని కలిసారు కదా. సో అంటే ఆ సందర్భాన్ని గుర్తు చేసుకోవచ్చా ఇక్కడ ఏమైనా మీరు అన్నట్టు గవర్నమెంట్ రిలేటెడ్ గా? తారిక్ రెహమాన్ ని కలిశారు కానీ తారిక్ రెహమాన్ పూర్తిగా మనకు అనుకూలమైన ధోరణిని కలిగి ఉంటాడంటే లేదు. ఇక్కడ మొత్తం బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఎలక్షన్స్ చూస్తుంటే, అక్కడ ప్రచారం జరుగుతున్న తీరు చూస్తూ ఉంటే అన్ని పార్టీలు యాంటీ ఇండియా స్టాండ్ నే తీసుకున్నారు. మొత్తం భారత వ్యతిరేక స్టాండ్ నే అందరూ అమలు చేస్తూ ఉన్నారు. ఆ స్టాండ్ కి భిన్నంగా ఎవరు మాట్లాడినా గానీ అక్కడ ఒక వ్యతిరేకత వస్తుందేమో అన్న భయంతో ఉన్నారు. సో ఆబ్వియస్లీ పొలిటికల్ నారేటివ్స్ ఇట్లాగే ఉంటాయి. సో అందుకే నేను తారిక్ రెహమాన్ ని కలిసినంత మాత్రాన జరుగుతుందంటే జరగకపోవచ్చు. బట్ ఎస్, మీరు అన్నట్టుగా
ఆశాభావం ఉంది. ఎట్లా అంటే ఇప్పుడున్నది ఇంటరిమ్ గవర్నమెంట్, మహమ్మద్ యూనస్ గవర్నమెంట్. ఇంటరిమ్ గవర్నమెంట్ తో జరిపే చర్చలకు పెద్దగా శాంక్టిటీ ఉండదు. అండ్ ఈ పాస్ట్ 1 వీక్ 10 days లోనే ఇంకో వార్తా కథనాలు కూడా వచ్చాయి. మహమ్మద్ యూనస్ అమెరికాకి సీక్రెట్ గా చాలా ఫైల్స్ మీద సంతకాలు చేస్తున్నాడు అని. సీక్రెట్ గా ఈ వారం రోజుల లోపలనే అమెరికన్స్ చక్కదిద్దుకోవాల్సిన అన్ని చక్కదిద్దుకుంటున్నారు అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే ఉస్మాన్ హదీ చనిపోయాడు కదా. ఉస్మాన్ హదీ చనిపోయిన తర్వాత ఉస్మాన్ హదీ భారత వ్యతిరేక శక్తి, మీకు తెలుసు కదా, జనాలకు కూడా తెలుసు అనుకుంటా. ఉస్మాన్ హదీ చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన నేపథ్యంలోనే బంగ్లాదేశ్ లో ఒక హిందూ మీద అత్యంత కిరాతకంగా చంపేశారు. బికాజ్ ఉస్మాన్ హదీని చంపింది భారతీయులు అనే ఒక అపోహని లేదా అబద్ధాన్ని ప్రచారం చేశారు. దాని రిపర్కేషనే ఒక దీపు చంద్రదాస్ చంపేయడం. సో ఉస్మాన్ హదీ చనిపోయిన తర్వాత ఆ చంపింది ఎవరో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని మహమ్మద్ యూనస్ ప్రభుత్వం చెప్పింది, ఇన్వెస్టిగేషన్ చేస్తామని. కానీ ఇప్పటి వరకు ఎవరో దోషులు తేల్చలేకపోయారు. సో ఇన్వెస్టిగేషన్ లో మీరు ఏం తేల్చట్లేదు అని మహమ్మద్ యూనస్ ఇంటి ముందుకు వచ్చి నిరసనలు తెలిపారండి చాలా మంది. అక్కడ ప్రొటెస్టర్స్ వచ్చి మహమ్మద్ యూనస్ ఇంటి ముందుకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. అంటే యూనస్ కి కూడా ఏం ఫ్రీగా లేదు అక్కడ పరిస్థితి. సో యూనస్ ఈ వ్యతిరేకత కంటిన్యూ అవుతున్న టైంలోనే కొత్త ప్రభుత్వం వస్తే ఎటువంటి డీల్స్ చేస్తారో చేయరో అనేసి ఆయన చక్కదిద్దుకోవాల్సిన అన్ని చక్కదిద్దుకుంటున్నాడు, అమెరికాకు రాసియాల్సినటువంటి అన్ని రాసిస్తున్నాడు అనే ఒక వార్తా కథనాలు ఉన్నాయి. సో ఈ టైంలో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో రాబోయే ఈ 12వ తారీఖు తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ ని బట్టి ఎవరు ఎటువంటి హింసను చెలరేగే విధంగా ప్రయత్నాలు చేస్తారో తెలియదు. హింస చెలరేగితే ఫస్ట్ విక్టిమ్ ఎవరవుతారంటే హిందువులు. సో సాఫ్ట్ టార్గెట్ హిందువులు అవుతారు. సో హిందువుల మీద విరుచుకు పడతారు. సో హిందువుల మీద విరుచుకు పడితే కనుక అప్పుడు జరిగే పరిణామాలన్నీ ఆయన ముందుగానే ఒక వ్యాఖ్య ఆర్ఎస్ఎస్ నుంచి చేస్తున్నారా మనకు తెలియదు. సర్సంచాలకు ఇచ్చిన స్టేట్మెంట్ కి డెఫినెట్లీ వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి సో మీరందరూ ఏకతాటిపైకి వచ్చి మీరందరూ మిమ్మల్ని మీరు రక్షించుకునే విధంగా మీరు పోరాట పటిమను పెంచుకోవాలి. ఒకవేళ మీరు పోరాడితే మీకు హిందూ సమాజం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ ఏకతాటిపైకి వస్తారు, మీకు సపోర్ట్ గా నిలుస్తారు అన్నారు. ఫస్ట్ మీ దగ్గర నుంచి రెసిస్టెన్స్ రావాలి, సో దెన్ మేము సపోర్ట్ చేస్తాము అనే ఒక భావనని ఇస్తున్నారా, విచ్ ఇస్ గుడ్ మెసేజ్. నిజంగా బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులందరికీ కూడా ఇది ఖచ్చితమైన మెసేజ్ అని నేను భావిస్తున్నాను. దాన్ని వాళ్ళు పాటించాలని నేను కూడా కోరుకుంటున్నాను. బికాస్ వాళ్ళ ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. కొన్ని వందల వేల మంది లక్షల మందిని మనం కోల్పోయాం. ఇప్పటికైనా సరే వాళ్ళ రెసిస్టెన్స్, వాళ్ళ హక్కుల కోసం వారు పోరాడాలి. ఎవరైనా సరే మైనారిటీలు వాళ్ళ హక్కుల కోసం పోరాడతారు. ఇప్పుడు భారతదేశంలో ముస్లింస్ వాళ్ళ హక్కుల కోసం పోరాడతారు. సో అక్కడ కూడా బంగ్లాదేశ్ లో కూడా హిందువులు అలాగే పోరాడాలి. పోరాడి నిలబడి వాళ్ళ చైతన్యాన్ని చూపిస్తే డెఫినెట్ గా వాళ్ళకి మంచి జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఇండియా యుఎస్ డీల్ కి వెళ్లే ముందు, అంటే ఆ అంశానికి వెళ్లే ముందు ఒక్కసారి బీజేపీ గురించి కూడా మాట్లాడారు, అచ్చేదిన్ అని. సో అది మిమ్మల్ని అడగాలి. ఓకే చెప్పండి. అంటే అచ్చేదిన్ అంటే బీజేపీ వచ్చిన తర్వాత అచ్చేదిన్ వచ్చిందా అంటే బీజేపీ వల్ల అచ్చేదిన్ ఏమో కానీ మా వల్ల వాళ్ళకి అచ్చేదిన్ వచ్చింది అన్నట్టుగా ఏదో వ్యాఖ్య చేశారు. దాన్ని ఎట్లా? జస్ట్ సింపుల్ వ్యాఖ్యనే నాకు తెలిసి. అంటే ఏం లేదు, అఫ్కోర్స్ అచ్చేదిన్ వచ్చిందా అని అంటే అచ్చేదిన్ గురించి ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ గారు లేదు అచ్చేదిన్ రాలేదు అని చెప్పలేరు. అవును అచ్చేదిన్ లోనే ఉన్నాము అని ఆయన అంగీకరించినా కూడా ఒక ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి ఒక కీలకమైన నాయకుడిగా అది ఏదో బీజేపీకి సంబంధించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని అంటారు. సో దాన్ని కొంచెం చాలా సింపుల్ గా దాటవేశారని నేను అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మోహన్ భాగవత్ గారు మొదటి నుంచి చెప్పేదంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ రెండింటిని వేరువేరుగానే చూస్తారు. ఐడియాలజికల్లీ సేమ్ కావచ్చుగా. కానీ ఒక ప్రశ్న అడిగారు ఒక సందర్భంలో, చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఇది. ఎవరో జర్నలిస్ట్ ప్రెస్ మీట్ లోనే అడిగిన ప్రశ్న. ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. అప్పుడు అందరూ వచ్చి అడుగుతున్న మాట ఏంటంటే మీరు బీజేపీ రిమోట్ కంట్రోల్ మీ చేతిలోనే ఉందంట కదా, నిజమేనా అని అడిగారు. అడుగుతానని మా దగ్గర రిమోట్ ఏం లేదండి, నా దగ్గర ఏం లేదు అని అన్నాడు. అంటే లేదు మీ మనుషులే కదా బీజేపీలో నడిపించేది, బీజేపీలో ఉన్నది అని అన్నారు. ఢిల్లీలో అడిగినట్టున్నారు, అంతకు ముందు అనుకుంటా, చాలా రోజుల క్రితం అడిగింది. మీరే కదా నడిపించేది, మీ వాళ్ళు ఉంటారు కదా అంటే అలాంటిది ఏం లేదండి అని అన్నారు. అంటే మీ ఆర్గనైజ్ సెక్రటరీ ఉంటారు కదా, మీరు మీ నుంచి అంటే ఆర్ఎస్ఎస్ నుంచి ఒక వ్యక్తిని బీజేపీకి ఇస్తారు. స్టేట్ లెవెల్లో ఆర్గనైజ్ సెక్రటరీ అంటారు, నేషనల్ లెవెల్లో ఆర్గనైజ్ సెక్రటరీ ఉంటారు. అంటే బీజేపీ సిస్టమ్ లో ఆర్గనైజింగ్ సెక్రటరీ అనే హోదాలో ఉండే వ్యక్తి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చే వ్యక్తి. సో ఆర్ఎస్ఎస్ ఇస్తుంది అనమాట. సో మీ ఆర్గనైజ్ సెక్రటరీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి బీజేపీలోనే ఉంటాడు కదా, మిగతా పార్టీలో లేరు కదా అని అడిగాడు. అంటే మోహన్ భాగవత్ గారు అసలు తడుముకోకుండా ఒకే ఒక మాట ఏం చెప్పారంటే బీజేపీ వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకి ఇచ్చాము, కాంగ్రెస్ వాళ్ళు అడిగితే వాళ్ళకి కూడా ఇస్తాము అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాకు కూడా
మీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ నచ్చింది, మాకు కూడా మీ ఒపీనియన్ కావాలి, మీరు మమ్మల్ని కూడా చక్కదిద్దాలంటే మీకు కూడా పంపిస్తానని అన్నారు. అది మోహన్ భగవత్ గారు ఇచ్చిన స్టేట్మెంట్. సో బీజేపీ వాళ్ళు మా ఐడియాలజికల్ నచ్చింది, ఆర్ఎస్ఎస్ సంఘ ఏం చెప్తుందో దాని ప్రకారంగా మేము ఉంటాము అని అనుకుంటున్నారు. సో ఉంటే మీకు కావాలి అన్నారు, మేము ఇస్తాము, దేశం కోసం పనిచేస్తున్నారు ఇస్తాము అన్నారు. సో అట్లాగే ఇంకెవరో అడిగితే వాళ్ళకు కూడా ఇస్తాము అని చెప్పారు. దిస్ ఇస్ వాట్ మోహన్ భగవత్ గారి స్టేట్మెంట్. అందుకే బీజేపీని ఆర్ఎస్ఎస్ ని ఒకే ఘాటన గట్టి చూడడం ఆయన ఒప్పుకోరు. ఈవెన్ సంఘంలో చాలా మంది ఒప్పుకోరు. రెండు వేరుగానే బీజేపీ ఆర్గనైజేషన్ లాగా పనిచేస్తుంది, కిసాన్ సంఘ్ పనిచేస్తుంది, అండ్ ఇంకొక ఏబీవీపీ విద్యార్థుల కోసం పనిచేస్తుంది. ఆర్ఎస్ఎస్ ఇవన్నిటికీ సంబంధించినటువంటి ఒక ఐడియాలజికల్ ఒక పాత్రని ఒక దాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది. సో దాన్ని మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక మరో అంశం సార్, ఇప్పుడు స్పీకర్ ఓం బిర్లా ఆయన మీద